తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యానికి మద్దతుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాల్లో పూజలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారత సైనికులు ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విశాఖ నగరంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ లో శాంతి స్థాపన కోసం త్రివిధ దళాలు చేస్తున్న కృషి విజయవంతం కావాలని మంత్రాలు పఠించారు. వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు 23వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా అట్లాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన భారతదేశం రక్షణ గురించి ఎవరైతే మన సైనికులు అందరూ కూడా పాకిస్తాన్పై యుద్ధము వాతావరణంలో అక్కడ ఉన్న పరిస్థితుల్లో అందరికీ కూడా మన భారతీయులందరికీ కూడా అట్లాగే మన భారతదేశ సైన్యానికి కూడా స్వామివారి అనుగ్రహము కరుణా కటాక్షాలు స్వామివారి దీవెనలు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి చోట అంటే మసీదుల్లో కానీ తర్వాత చర్చిల్లో కానీ అట్లాగే గురుద్వారాలో కానీ టెంపుల్స్లో కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశాలు మాకు రావటం జరిగింది. దాని ప్రకారమే ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఉన్న అత్యంత పేరు ప్రతిష్ట కలిగిన స్వామివారి వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి అక్కడ మన దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకి మన భారతీయులందరికీ కూడా రక్షణ కల్పించవలసిందిగా మేము ప్రార్థనలు చేయటం జరిగింది. ప్రత్యేకమైన పూజలు చేయటం జరిగింది. తప్పనిసరిగా మన భారతదేశ విజయం అనేది ఖాయము. దానితో సంబంధం లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆధ్యాత్మిక వైదిక క్రతువు ఇది. భారతదేశ సంరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమం. ఇలా చేస్తున్న సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఆ తర్వాత ఉండే పరివారం పలు చోట్ల ఉన్న క్షేత్రాలలో యజ్ఞములు, యాగములు, జపములు, స్తోత్రములు, పారాయణాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పుడు ఫోన్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారులమని నమ్మించి కొందరు అపరిచిత వ్యక్తులు డబ్బులు కాజేస్తున్నారని, అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. గత కొన్ని రోజులుగా కొందరు అగంతకులు అమరావతి నుండి ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్లు చేసి అమ్మఒడి డబ్బులు గతేడాది పడ్డాయా అంటూ మాటలు కలుపుతున్నారని తెలియజేశారు. ఈ ఏడాది డబ్బులు పడాలంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నమ్మించి వారి ఫోన్లకు ఓటీపీ నెంబర్లు పంపి తద్వారా డబ్బులు కాజేస్తున్నారని తెలియజేశారు. ఇలా పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో పలుచోట్ల పలువురి దగ్గర డబ్బులు కాజేశారని అన్నారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పిఠాపురం ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, మన పిఠాపురం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నవి. దానిలో భాగంగానే ఎవరికైతే గవర్నమెంట్ పథకాలు రాలేదనేటువంటిది అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నాము, లేకపోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఫోన్ చేస్తున్నాను అనేటువంటిది చెప్తూ మీకు అమ్మఒడి రావాలి, చేయూత రావాలి, లేకపోతే కొత్తగా పెన్షన్స్ ఇప్పిస్తామనేటువంటిది చెబుతూ వాట్సాప్ కాల్స్ చేస్తూ వారు మోసం చేయటానికి
చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరికి కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదైనా లింక్ వచ్చినట్లయితే కనుక లింకు, లేకపోతే అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ చేయకూడదు అనేటువంటిది మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గోకువాడ గ్రామంలో మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మఒడి రాలేదు, మీకు కంటిన్యూషన్ అవుతుంది అనేటువంటిది, మీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి, మీ అకౌంట్కి నేనే ముందు ₹1 వేస్తున్నాను అనేటువంటిది చెప్పటం, ఆ అకౌంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయి అనేటువంటిది చెప్తూ మీ దగ్గర ఎవరైతే స్నేహితులు ఉంటే కనుక ఆ స్నేహితుల ద్వారా డబ్బులు వేయించుకోవాలి అనేటువంటిది చెప్పి ఆ దగ్గర 35,000 ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన లేదు. డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలు రావాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మాకు ప్రభుత్వ పథకం రావటం లేదనేటువంటిది అడిగి తెలుసుకోవాలి. లేదు మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటిది ఏమన్నా వర్క్ చేయటం లేదు, ఆధార్ కార్డు అనుసంధానం అవ్వలేదు, లేకపోతే నా ఏటీఎం పనిచేయటం లేదంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఈ బ్యాంక్ ఏదైతే కనుక బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలనేటువంటిది ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాం అన్నమాట. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠం సాయి సత్సంగ నిలయంలో శ్రీచక్ర ప్రతిష్ట 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ, కలశ స్థాపన, ప్రత్యేక పూజలు, శ్రీ మహామృత్యుంజయ అమృత పాశుపత మహారుద్రాభిషేక సహిత హోమం నిర్వహించారు. చరిత్రయోదశి సందర్భంగా స్వామివారికి తైలాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. महासरस्वती स्वरूपिणी व्याघ्रवाहिनी श्री विजय दुर्गा परादेवता आराधनांजन समर्पयामि। अतः सौभाग्यसमदां शुक्तिवासामनांजनामलक्ष्मीनाशियामिनं नभोजकसमद्विज्ञासाङ्गेतस्य मारिया सर्वाणवयजामहे स्वधते धनेवानगोहये स्वाहा देव्य देवानगोहये स्वाहा यते धनेवानगोहये स्वाहा नमस्ते सर्वपक्षाय बलिमुखनमोस्तुते स्वाहा नमो नमः ओम सुनवे विष्णु ददासि मे राज्यं विष्णु भारति तक्षकान् स्वाहा देवासुर मनुष्याश्च सुष्ठं क्रियासोपमो भवत् स्वाहा ओम तस्योस्तु कोटितशक्तेन महता श्रोतकहीन गतिना పాకిస్తాన్ వివిధ పేర్లతో ఉన్న టెర్రరిస్టులకు ఒక హబ్ గా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్దంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అన్నారు. అక్కడ ముస్లింలు పాకిస్తాన్ పై తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్దంపై మీడియా సమన్వయం పాటించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనివా కాల్వ విస్తీర్ణ పనులను పరిశీలించడం సంతోషకరమని అన్నారు. దీనితో పాటు సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చేపడతామని, దీనికి 81,000 కోట్లు అవసరమైనా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతున్నామని చెప్పడం స్వాగతిస్తున్నామని అన్నారు. పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మన వీర జవాను మురళీ నాయక్ మృతి చెందాడు. అది తెలుసుకొనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా సాయంత్రానికి ఆయన పార్థివ దేహాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తున్న సందర్భంలో మరి అక్కడ పార్టీ తరఫున సిపిఐ తరఫున అక్కడ మేమంతా హాజరై నివాళులు అర్పించడానికే రావడం జరిగింది. ఇదేమైనా అతి చిన్న వయసులో, ఇంకా పెళ్లి కూడా కాని వ్యక్తి 2022కి మన అనంతపురంలో డిగ్రీ కంప్లీట్ చేశాడని చెప్పారు శ్రీవాణి కాలేజీలో. కాబట్టి ఏమంటే ఆ ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. బాధాకరమైన విషయము. కానీ భారతదేశంలో మొట్టమొదటి ఈ ఇండో పాక్ వార్లో మొదటి
వీరమరణము మన అనంతపురం జిల్లాకు సంబంధించిన మురళీ నాయక్ది. ఆ రకంగా గర్వపడిన ఇవాళ ఇది ఏమైనా సరే ఒక విలువైన ప్రాణాన్ని కోల్పోయాము. వారి మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ పాకిస్తాన్ ఏమంటే వారు టెర్రరిస్ట్ హబ్గా మారిపోయింది. వాళ్ళు అల్-ఖైదా, లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ రకరకాల పేర్లతో ఉన్న టెర్రరిస్టు సంస్థలకంతా కూడా పాకిస్తాన్ నిలయంగా మారింది. ఇవాళ పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత బెలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో సాయుధ తిరుగుబాట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అక్కడున్న మిలిటరీకి వ్యతిరేకంగా ఇవాళ కోట్లాది మంది పాకిస్తాన్ ప్రజలు, వారు కూడా ముస్లింలే అయినా వారు కూడా తీవ్రంగా దాన్ని అసంతృప్తితో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో అది తగుదనమ్మా అంటూ పాకిస్తాన్ ముందు నుంచి కూడా ఈ టెర్రరిస్ట్ క్యాంపులంతా కూడా పెంచి పోషించింది. దాని పర్యవసానంగానే మన పహల్గామ్లో జరిగిన దుర్ఘటన 26 మందిని, వారి పాపం సివిలియన్స్, వారికి ఏం దేంతో సంబంధం లేదు, కొంతమంది టూరిస్టులు వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. అందులో 25 మంది ఇండియన్ నేషనల్స్, ఒకరేమో నేపాలీ జాతీయుడు. 26 మందిని చంపేశారు. ఆ తర్వాత మన ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి వ్యవహరించింది. ప్రభుత్వం ఏదైతే అటాక్ చేసిందో అది కూడా ఏవైతే టెర్రరిస్టు క్యాంపులు ఉన్నాయో ఆ 9 స్థావరాలపైన అటాక్ చేశారు తప్ప ఎక్కడ పాకిస్తాన్ పౌరులపైన కానీ పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలపైన కానీ మన భారతదేశ ప్రభుత్వము, మన రక్షణ శాఖ వారు ఏమాత్రం కూడా దానికి జాగ్రత్త వహించి చాలా కడు జాగ్రత్తగా దాన్ని వారు చేశారు. కాబట్టే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ముక్తకంఠంతో ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మనం అందరం హర్షించాము, అందరూ కూడా బలపరుస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు మండలంలో 3.67 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిమ్మల స్పష్టీకరణ. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల సీఐ కీచకుడిలా వ్యవహరించాడన్న పేర్ని నాని, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చిన స్వామివారు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.